మనం లాస్ట్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే ఏమిటి అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే వేస్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనే దాని గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఒకవేళ కాల్ వెరిఫికేషన్ ఆర్ మెయిల్ వెరిఫికేషన్ జరిగితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో మనం యాజ్ యూజువల్ కొంచెం రీక్యాప్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే సేమ్ యాజ్ ఎవరైనా కూడా ఫేక్ పెట్టారా లేదా అంటే వాళ్ళు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అనేవి కరెక్టా కాదా అని తెలుసుకునేదాన్నే బ్యాక్గ్రౌండ్ చెక్ అని అంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది 3 వేస్లో జరుగుతాయి, లైక్ కాల్ వెరిఫికేషన్, మెయిల్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్. సో ఒకవేళ ఫిజికల్గా ఆ కంపెనీకి విజిట్ అయ్యారు అని అంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే ఇది ఫేక్ కంపెనీయా లేదు అని అంటే ఒరిజినల్గా ఆ పర్సన్ ఇక్కడ పని చేశారో లేదు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఫిజికల్గా కాకుండా మెయిల్ ఆర్ కాల్ వెరిఫికేషన్ జరిగితే ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ దీనికంటే ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాం, లైక్ ఇన్ఫోసిస్ ఆర్ అసెంచర్ ఆర్ జెన్పాక్ట్ అనుకుందాం. ఇలాంటి కొన్ని ఎంఎన్సీ కంపెనీస్లో మనం జాయిన్ అయితే ఆ కంపెనీస్ అనేవి డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెయ్యవు. ఆ కంపెనీస్ ఒక థర్డ్ పార్టీకి ఇస్తుంది మన ప్రొఫైల్స్. ఆ థర్డ్ పార్టీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాయి. కేవలం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కన్సల్టెన్సీ ఆఫీసెస్, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కూడా మనం ఆన్ బోర్డింగ్లో ఏవైతే డీటెయిల్స్ అనేది మనం ఇచ్చామో, లైక్ మన మేనేజర్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మెయిల్ అడ్రస్ అండ్ మన హెచ్ఆర్ మేనేజర్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మెయిల్ అడ్రస్, వాటిని బేస్ చేసుకొని ఈ కాల్ ఆర్ మెయిల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇనీషియల్గా ఫస్ట్ మెయిల్ వెరిఫికేషన్ ఒకవేళ జరిగితే అంటే మెయిల్ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఈ మెయిల్ వెరిఫికేషన్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మెయిల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అసెంచర్ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఇప్పుడు అసెంచర్ కంపెనీ ఒక థర్డ్ పార్టీకి మీ ప్రొఫైల్ని పంపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ మీరు ప్రీవియస్గా ఒక ఏబీసీ కంపెనీలో వర్క్ చేశారు అని అనుకుందాం. ఇప్పుడు మీ ప్రీవియస్ కంపెనీ అయిన ఏబీసీ కంపెనీకి ఈ థర్డ్ పార్టీ ఒక మెయిల్ పంపిస్తుంది. సో వన్ ఆఫ్ ది ఎంప్లాయీ రీసెంట్గా అసెంచర్లో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చారు, ఇవి కరెక్టేనా కాదా అని చెప్పి ఒక మెయిల్ డ్రాప్ చేసి అది ఏబీసీ కంపెనీకి సెండ్ చేస్తుంది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అని అంటే నా దగ్గర ఆల్రెడీ రియల్ టైమ్గా జరిగిన ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రొఫైల్ ఉంది, ఒక మెయిల్ ఉంది. సో దాంట్లో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారు అనేదాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే మీరు ఏబీసీ కంపెనీలో వర్క్ చేశాను అని చెప్పి ఈ అసెంచర్లో జాయిన్ అయ్యారు కదా, ఇప్పుడు ఆ ఏబీసీ ఆర్గనైజేషన్ అది కరెక్టా కాదా. డెసిగ్నేషన్, ఏబీసీ కంపెనీలో మీ డెసిగ్నేషన్ ఏంటి అండ్ ఆ కంపెనీలో మీ ఎంప్లాయీ కోడ్ ఏంటి అండ్ ఈజ్ ద క్యాండిడేట్ అప్లికేబుల్ ఫర్ రీహైర్. ఇప్పుడు ఆ పర్సన్ని మళ్ళీ నేను రీహైర్ చేసుకోవడానికి ఓకేనా, ఎలాంటి ఇష్యూ లేదు కదా. ఇప్పుడు రీజన్ ఫర్ లీవింగ్, ఏబీసీ కంపెనీని ఆ పర్సన్ వదిలేయడానికి రీజన్ ఏంటి, లైక్ రెఫరెన్స్. అండ్ అదేవిధంగా అడిషనల్ కామెంట్స్, ఒకవేళ మీరు ఏదన్నా అడిషనల్ కామెంట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. అండ్ అదేవిధంగా ఎంప్లాయీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ డేట్ అండ్ టైం, సో ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆల్ దోస్ థింగ్స్. అండ్ 10th వన్ వచ్చేసరికి ఈజ్ ద వెరిఫికేషన్ ఈజ్ పాసిబుల్ ఆన్ ఫిజికల్ విజిట్. సో ఇప్పుడు థర్డ్ పార్టీ అడుగుతుంది ఈ ఏబీసీ కంపెనీకి, ఒకవేళ మేము మీ కంపెనీకి వచ్చి డైరెక్ట్గా ఫిజికల్ వెరిఫికేషన్ చేయొచ్చా అని చెప్పి. సో 11th క్వశ్చన్ వచ్చేసరికి పీరియడ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఈ పర్సన్ ఏబీసీ కంపెనీలో ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు వర్క్ చేశాను అని చెప్పి అసెంచర్లో జాయిన్ అయ్యాడు, ఆ పీరియడ్ ఇయర్ని మెన్షన్ చేస్తారు, ఇది కరెక్టేనా అని క్వశ్చన్ చేస్తారు. అండ్ 12th క్వశ్చన్ వచ్చేసరికి రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు. అండ్ 13 క్వశ్చన్ వచ్చేసరికి శాలరీ, మీ పర్ మంత్ శాలరీ ఇంత అని చెప్పి మెన్షన్ చేశాడు, అది కరెక్టేనా అని చెప్పి మెయిల్లో మెన్షన్ చేస్తాడు. అండ్ 14th వన్ వెరిఫైడ్ ఫామ్ ఏంటి, లైక్ ఏదన్నా ఒక ఫామ్ సబ్మిట్ చేయండి అని. లైక్ 15th వన్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ ది వెరిఫికేషన్. అండ్ 16th వన్ వచ్చేసరికి అగైన్ ఆ కంపెనీ లైక్ ఏబీసీ కంపెనీలో వర్క్ చేసినట్టు మెన్షన్ చేశాడు, ట్రూ ఆర్ నాట్ అని మీ కన్ఫర్మేషన్ అనేది అడుగుతారు. ఇలాంటి ఒక 16 క్వశ్చన్స్ అనేది డ్రాప్ చేసి ఆ థర్డ్ పార్టీ ఏబీసీ కంపెనీకి పంపిస్తే ఇప్పుడు ఆ ఏబీసీ కంపెనీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆ మెయిల్కి కనుక లైక్ రిప్లై ఇచ్చింది అని అనుకోండి, ఓకే, అప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సాఫీగా జరిగిపోయినట్టే. కాల్ అయినా మెయిల్ అయినా వన్స్ ఒకటి పంపించారు. ఇప్పుడు మీరు సేమ్ యాజ్ మనం చెప్పుకున్నట్టే అసెంచర్లో జాయిన్ అయ్యారు, ప్రీవియస్ మీ ఆర్గనైజేషన్ ఏబీసీ కంపెనీ అని అనుకుందాం.
సో అసెంచర్లో జాయిన్ అయ్యారు విత్ ఏబీసీ కంపెనీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అసెంచర్ ఒక థర్డ్ పార్టీకి ఇచ్చింది మీ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయమని. ఇప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ కాల్ చేశారు, మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని కాల్ ఆర్ మెయిల్ చేశారు. ఫస్ట్ కాల్ చేశారు అనుకుందాం మీ మేనేజర్కి. కాల్ చేసినప్పుడు అతను కాల్ లిఫ్ట్ చేయాలి, మీ హెచ్ఆర్కి చేశారు అనుకుందాం, మీ ఓల్డ్ ఎంప్లాయీ హెచ్ఆర్కి, ఓల్డ్ కంపెనీ హెచ్ఆర్కి వాళ్ళు కాల్ చేయాలి. ఇప్పుడు కాల్ వెరిఫికేషన్ ఫెయిల్ అన్నట్టేనా? ఇప్పుడు ఇనీషియల్ టైంలో వాళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ వెరిఫికేషన్ అంతటితో అంటే లైక్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అదే కాల్ చేసినప్పుడు వాళ్ళు కనుక రియాక్ట్ అయ్యి ఉంటే మెయిల్ దాకా రారు, కాల్ వెరిఫికేషన్తోనే అయిపోతుంది. ఇప్పుడు అగైన్ కాల్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది కాబట్టి మెయిల్ వెరిఫికేషన్కి వస్తారు. ఇప్పుడు ఇలా అఫీషియల్గా ఒక మెయిల్ పంపిస్తారు. ఇప్పుడు ఈ మెయిల్కి కూడా ఆ కంపెనీ రిప్లై ఇవ్వలేదు అని అనుకోండి, అప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. సో ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళిపోయినప్పుడు మీ కంపెనీ నిజంగా అక్కడ ఉంది అనుకోండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఒకవేళ అక్కడ కంపెనీ లేదు అనుకోండి, గోయిందా ఎత్తేయడమే, ఇంకా వేరే ఛాన్సే లేదు ఇంకా. సో ఇక్కడ కంపెనీ లేదు అని అంటే మీది ఫేక్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు రిపోర్టింగ్ చేశారు అని అంటే కనుక సో మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి పిఎఫ్ స్టేట్మెంట్ కానీ లేదు అంటే లైవ్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అడుగుతారు. లైవ్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మీతో పాటు ఒక పర్సన్ పంపిస్తారు, బ్యాంక్కి వెళ్ళి లైవ్గా బ్యాంక్ స్టేట్మెంట్ తీయమంటారు. లేదు అంటే పిఎఫ్ అంటే లైక్ పిఎఫ్ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ ఓపెన్ చేయమంటారు, పిఎఫ్ హిస్టరీ. ఇవి ఏవి లేవు అంటే అంతే అనమాట. సో ఇంకా దండం పెట్టేసుకోవడమే. ఇలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు స్టిల్ ఇంకా డౌట్ ఉంటే ప్లీజ్ వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి, లైక్ ఆ టాపిక్ ఏంటి అనేది నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.